బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. హాయ్, నేను మీ డాక్టర్ మోనిత. సో 4th ఎపిసోడ్కి వచ్చాం. అంటే ఇప్పటికీ మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి 10 days అయి ఉండాలి. 5 days 2 days బ్రేక్ స్టార్ట్ చేశారు కదా. కొంచెం నొప్పులు వస్తున్నాయా, కొంచెం కష్టంగా అనిపిస్తుందా? బట్ జస్ట్ ఒక 30 days ఈ ఛాలెంజ్ తీసుకోండి, సమ్మర్ హాలిడేస్లో ఎక్కడున్నా కూడా. బట్ ఇలా చేయటం వల్ల ఎక్సర్సైజ్ అనేది మీ రొటీన్లో ఖచ్చితంగా ఒక భాగం అయిపోతుంది. అంటే ఎట్లా అవుతుందంటే, బ్రషింగ్ ఎలానో, ఓకే, స్నానం చేయటం ఎలానో, ఎక్సర్సైజ్ కూడా చేస్తే చాలా బాగుంటుంది అన్న విషయం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. సో ఇవాళ నేను చేసే ఎపిసోడ్లో కార్డియో అంటాం, అంటే ఫుల్ బాడీ పార్ట్స్. అంటే ఇప్పటిదాకా మనం అన్ని ఒక్కొక్క పార్ట్ని టార్గెట్ చేస్తూ వచ్చాం. ఇది కార్డియో కొంచెం హై లెవెల్, అంటే జెమ్స్ ఉంటాయి, ఓకే, అండ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనేం చేస్తానంటే, టైం లేనప్పుడు ఇది తీసుకుంటా. నాకు 30 minutes 40 minutes లేదు, అర్జెంట్గా ఎక్కడికో వెళ్ళిపోవాలి, 15 నిమిషాలే టైం ఉంది, స్లోగా కౌంట్ చేసుకుంటూ చేయకుండా ఈ జెమ్స్ ఇవి చేసేసి 6 to 8 వేరియేషన్స్ చేసుకోవచ్చు, ఓపికలు 10 వేరియేషన్స్ చేసుకోవచ్చు. బట్ 5 వేరియేషన్స్ చేసిన 10 కౌంట్స్ చేసి ముందుకెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ కార్డియో. సో అనుకున్నాం కదా, ఏ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందైనా కూడా ఒక్కసారిగా డోంట్ స్టార్ట్ జెమ్స్ అండ్ ఆల్. ఓకే, మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూపిన స్ట్రెచెస్ ఉన్నాయి కదా, అన్నీ చేసుకోలేకపోయినా కనీసం కొన్నైనా స్ట్రెచెస్ చేసి బాడీని కొంచెం రిలాక్స్ చేశాక అప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్, జెమ్స్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా స్టార్ట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ కార్డియో. సో ఫస్ట్ది ఇలా నేను 3 చేశాను, అలా మీరు 10 చేయాలి. నెక్స్ట్, సో నేను చేసినప్పుడు కాలు ఇలా రావాలి. నెక్స్ట్ చేయి ఇలా పెట్టి అర్థమైంది కదా, ఇది సైడ్కి పడుతుంది. సో నెక్స్ట్ జెమ్స్ అనుకున్నాం కదా, సో ఇది కాలు పైకి తగలాలి. ఓకే, నెక్స్ట్ పొట్ట కోసం సేమ్, కాలు పైకి బాగా లేవాలి. నెక్స్ట్ హై నీస్ అంటారండి. ఈ హై అంటే జెమ్స్ ఇవి. ఓకే, టెన్ కౌంట్స్ చేయండి. సో నీ ఇక్కడ దాకా రావాలి. మనం ఎగురుతాం, చేతులు ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇలా ఇక్కడ టచ్ అవ్వాలి. జంపింగ్ కష్టమైన వాళ్ళు కనీసం ఇలా అయినా చేయండి, బట్ ఇవి కింద తీసుకెళ్ళి ఇలా ఇలా చేద్దాం. ఓకేనా? స్క్వాట్స్ అంటాం, మళ్ళీ చూపిస్తా. అదర్ పొజిషన్, జంప్, బ్యాక్, సో ఇది ఎలా చేయాలంటే, నడుము పైకి లేపాలి, అక్కడ కాసేపు కొంచెం ఆగి మళ్ళీ కిందకంటే మళ్ళీ ఫ్లోర్ టచ్ అవ్వద్దు. నా టీషర్ట్ టచ్ అయినట్టు కనిపిస్తుంది, బట్ అలా 5 కౌంట్స్, నడుముని పైకి. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ సూపర్ మ్యాన్, మీకు అందరికీ తెలుసు కదా. సో ఇది అయిపోయాక భస్త్రికా ప్రాణాయామ ఒక ఎపిసోడ్లో చెప్పాను, ఫాలోడ్ బై యోగ నిద్ర. అంటే ఒక 5 minutes డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి మీ ధ్యాసాన్ని తీసుకొచ్చి అలా శవాసనంలో పడుకొని యూ కెన్ గెటప్. అయితే మీకు అనిపించవచ్చు, ఇంత ఎక్సర్సైజ్ చేసినా 1 kg కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే, అప్పుడే అంత ఈజీగా వెయిట్ లాస్ అవ్వదు, డైట్ చేస్తే తప్ప. బట్
కానీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల చాలా లైట్గా అనిపిస్తుంది, బాడీ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ బాడీ చాలా టోన్ అప్ అవుతుంది. వెయిట్ లాస్ అయినా అవ్వకపోయినా బాడీలో చాలా టోనింగ్, టైట్నెస్ తెలుస్తుంది, స్మూత్నెస్ తెలుస్తుంది. సో వెయిట్ లాస్ కోసమే ఎక్సర్సైజ్ కాదు, హెల్తీగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి కూడా ఎక్సర్సైజ్ చాలా 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 అవసరం. ఓకే, సో హైడ్రేట్ అవ్వండి. కొబ్బరి బొండం కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎందుకంటే సమ్మర్ కాబట్టి హైడ్రేట్ వాటర్తో పాటు జ్యూసెస్ కూడా తీసుకోండి. సో మీరు బ్రేక్ఫాస్ట్లో ఒక 2 eggs 3 eggs పెట్టేసుకొని, ఎగ్ వైట్స్ ఎక్కువ, ఎల్లో తక్కువ, అంటే ఒక ఫుల్ ఎగ్ అండ్ 2 egg whites తీసుకొని ఒక మంచి హెల్దీ షేక్ కానీ, హెల్దీ జ్యూస్ కానీ తాగితే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేశాక మాత్రం ఖచ్చితంగా ఇది చేయండి, అంటే ప్రోటీన్ తీసుకోండి, ఒక లిక్విడ్ తీసుకోండి. సో దట్ చాలా చాలా హెల్దీగా అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. Fearless.